హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే బీఎస్ఎఫ్కు 16 కొత్త బెటాలియన్లు 17,000 మంది చేరికకు రంగం సిద్ధమంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు భారత సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ మరింత పటిష్టం కానుందంటూ ఇవ్వడం జరిగింది. సో 17,000 మందితో కూడిన 16 బెటాలియన్లను అదనంగా చేర్చడానికి బీఎస్ఎఫ్ సిద్ధమవుతున్నది. ఇప్పటికే 193 బెటాలియన్లతో ఉన్న బీఎస్ఎఫ్ శక్తి సుమారు 2.70 లక్షలకు చేరిందంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు అలాగే పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ సరిహద్దులను కాపాడడానికి వరుసగా పశ్చిమ మరియు తూర్పు కమాండ్ల కోసం 2 ఫార్వర్డ్ హెడ్ క్వార్టర్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి తుది అనుమతి పొందేందుకు సిద్ధంగా ఉందంటూ అధికార వర్గాలు అయితే పేర్కొనడం జరిగింది. సో మనకు యుద్ధ సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో వీటికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కరెంట్ అఫైర్లో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మనకు కొత్త వేకెన్సీ కూడా కొంత అవకాశం అయితే ఏర్పడబోతుంది అనుకోవచ్చు. సో మనకు కేంద్రం ఏర్పాటు చేస్తున్న 2 కమాండ్ బేస్లలో ఒకటి జమ్మూలో మరియు రెండోది బంగ్లాదేశ్ సరిహద్దుని కాకు మిజోరాంలో ఏర్పాటు చేస్తారంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే మనకు 193 బెటాలియన్లు ప్రస్తుతం అయితే ఉన్నాయి. ఇందులో 2.70 లక్షల మంది సైనికులు ఉన్నారు. అదేవిధంగా 16 బెటాలియన్లు ఏర్పాటు చేయడానికి కేంద్రం అయితే సిద్ధమవుతుంది. 16 బెటాలియన్లో 17,000 మందిని నియమించబోతుంది. ఇది మనకు బీఎస్ఎఫ్ సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే ఆ 3 వర్సిటీల్లో నియామకాలకు ప్రత్యేక విధానం అంటూ చూసుకోవచ్చు. ప్రభుత్వం అయితే ఈ విధంగా యోచిస్తుందంటూ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య విశ్వవిద్యాలయాల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల ప్రత్యక్ష నియామకాల కోసం ప్రత్యేక విధానం చేపట్టాలని ప్రభుత్వం అయితే యోచిస్తుంది. దీనికోసం ఆయా వర్సిటీల నుంచి ప్రతిపాదనలు కోరిందంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 12 విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి గత నెలలో ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. అందులో వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య వర్సిటీలో పోస్టులు లేకపోవడంతో ఉపకులపతులు, విద్యార్థులు ప్రభుత్వాన్ని అయితే ఆశ్రయించడం జరిగింది. త్వరలో పోస్టులను భర్తీ చేస్తామంటూ వారికైతే ప్రభుత్వం హామీ ఇచ్చింది. వ్యవసాయ వర్సిటీలో 380, ఉద్యాన వర్సిటీలో 66, పశు వైద్య వర్సిటీలో 60 చొప్పున మొత్తం 506 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వీసీలు నివేదించారంటూ చూసుకోవచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిపాదన సిద్ధం చేసిందంటూ కూడా చూసుకోవచ్చు. కామన్ అగ్రికల్చర్ అప్టిట్యూడ్ టెస్ట్ క్యాట్ టెస్ట్ను రాత పరీక్ష రూపంలో నిర్వహించాలంటూ అందులో పేర్కొందంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఈ 3 వర్షాలకైతే ఎగ్జామ్ కండక్ట్ చేసి తీసుకోబోతున్నట్టు చూసుకోవచ్చు. విద్యార్హతలు, బోధన అనుభవం, కమ్యూనికేషన్స్, వ్యక్తిగత ఇంటర్వ్యూల ప్రతిభ ఆధారంగా మిగిలిన 50% మార్కులను కేటాయించాలంటూ ప్రతిపాదించినట్టు చూసుకోవచ్చు. సో రిటర్న్ టెస్ట్కు 50%, మిగిలిన వాటికి 50% విధానంతో భర్తీ చేయబోతుంది. ప్రస్తుతం యూజీసీ మరియు ఐకార్ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించడం లేదు. తాజా నియామకాల కోసం రాత పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రతిభావంతులైన వారిని ఎంపిక చేసే అవకాశం ఉంటుందంటూ విశ్వవిద్యాలయం అయితే భావిస్తుంది. సో ఇదైతే మంచి ఆలోచన విధానం చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా మనం పాటు తీసుకుంటే అగ్రి కోర్సుల్లో కూలీల పిల్లలకు 15% కోటా అంటూ చూసుకోవచ్చు. వ్యవసాయ విశ్వవిద్యాలయ పాలక మండలి నిర్ణయం 2025-26 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి, దేశంలోనే తొలిసారంటూ మనకు పేర్కొనడం జరిగింది. మనకు అగ్రికల్చర్ డిగ్రీ కోర్సులో వ్యవసాయ కూలీల పిల్లలకైతే 15% రిజర్వేషన్ కోటా కేటాయించారంటూ చూసుకోవచ్చు. ఈ మేరకు ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అయితే నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే రైతుల పిల్లలకు 40% రిజర్వేషన్లు వర్తింపజేస్తున్నారు. కాగా దేశంలోనే తొలిసారిగా వ్యవసాయ కూలీల పిల్లలకు ప్రత్యేక కోటా కేటాయించిన ఘనత తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీకి దక్కిందంటూ చూసుకోవచ్చు. గతంలో మనకు మినిమం 1 ఎకరం ఉన్న వ్యవసాయ రైతుల పిల్లలకు మాత్రమే అవకాశం ఉండేది. సో దాంట్లో ఉన్న 40% నుంచి 15% కోటానైతే వ్యవసాయ కూలీల పిల్లలకు అవకాశం కల్పించడం జరిగింది. సో ఎలాంటి భూమి లేకున్నా జాబ్ కార్డు కలిగి ఉంటే వారి పిల్లలకు ఇందులో సీట్ వచ్చే అవకాశం ఉందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో మొత్తం మనకు 670 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మనకు రైతులకు చెందిన కుటుంబాల పిల్లలకు 40% కోటా కింద 268 సీట్లు అయితే కేటాయించడం జరిగింది. సో ఈ 268 సీట్లో 15% అంటే మనకు దాదాపుగా 100 సీట్లు భూమి లేని కుటుంబాల రైతు కూలీలకు రావడం జరుగుతుంది. సో మిగిలిన 168 సీట్లు అనేది ఎకరం ఉన్న వ్యవసాయ కుటుంబాలకు రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు అగ్రి కోర్సుల్లో కూలీల పిల్లలకు 15% కోటా అయితే కేటాయించడం జరిగింది. సో అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా మనం పాటు తీసుకుంటే విజయవాడలో కొత్తగా సైనిక్ స్కూల్ అంటూ చూసుకోవచ్చు. మనకు జూన్లో 5-6 తరగతులకు అడ్మిషన్లు అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ఏపీలోని విజయవాడ సమీపంలోని కేతనకొండ ప్రాంతంలో కొత్తగా సైనిక్ స్కూల్ రాబోతుంది. ఇందులో జూన్ నుంచి 5-6 తరగతులు అడ్మిషన్లు ప్రారంభం కాబోతున్నాయంటూ కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో అయితే విజయనగరం జిల్లా కోరుకొండ, చిత్తూరు జిల్లా కలికిరి, నెల్లూరు జిల్లాలో
కృష్ణపట్నం సమీపంలోని సైనిక్ స్కూల్ కొనసాగుతున్నాయంటూ చూసుకోవచ్చు. వీటికి తోడుగా కేతనకొండ సైనిక్ స్కూల్ కూడా ఏర్పాటు కాబోతుంది. దీంతో ఏపీలో మొత్తం సైనిక్ స్కూల్ సంఖ్య అయితే 4కు చేరింది. ఇందులో అడ్మిషన్ పొందే ప్రయత్నం కూడా చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే రైల్స్ లిమిటెడ్ గుర్గావ్లో టెక్నీషియన్ పోస్ట్ అంటూ వార్త చూసుకోవచ్చు. గుర్గావ్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సో మొత్తం పోస్టులు అయితే 2 ఉన్నాయి. ఇందులో బీఎస్సీ డిగ్రీ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీతో చేసిన వారు ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. 40 ఏళ్ళు మించకూడదంటూ చూసుకోవచ్చు. సో వేతనం వచ్చి టెక్నీషియన్ పోస్టుకి అయితే 26,649. సో ఎంపిక విధానం అయితే రాత పరీక్ష ఆధారంగా ఉంటుందంటూ చూసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 19 వరకు ఉంది. ఎగ్జామ్ డేట్ వచ్చి మే 24న కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మరింత వివరాల కోసం అయితే రైట్స్.com అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే గురుకుల ఫలితాలు విడుదల అంటూ వార్త చూసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షకు సంబంధించి ఫేజ్ 2 ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది. సో ఎంపికైన అభ్యర్థుల జాబితా అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే 15న ఏపీసెట్ ఫలితాలు అంటూ చూసుకోవచ్చు. అగ్రికల్చర్ ఫార్మసీ ప్రాథమికకి విడుదల, రేపు ఇంజనీరింగ్ విభాగంకి విడుదల. ముగిసిన ఏపీసెట్ పరీక్షలో 94% విద్యార్థులు హాజరంటూ చూసుకోవచ్చు. మనకు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, నర్సింగ్ కోర్సులో ప్రవేశాలు నిర్వహించిన టీజీ ఏపీసెట్ ఫలితాలు ఈ నెల 15న విడుదల కానున్నాయంటూ ఇవ్వడం జరిగింది. 15న ఉదయం ఫలితాలు విడుదల చేయాలని జేఎన్టీ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్టు మనకు పేర్కొనడం జరిగింది. సో మనకు ఏప్రిల్ 29న ప్రారంభమైన పరీక్షలు ఆదివారంతో అయితే ముగిసినాయి. ఏపీ సెట్ అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగం పరీక్షల ప్రాథమిక కీ అయితే ఇప్పటికే విడుదలైంది. ప్రాథమిక కీతో పాటు మాస్టర్ ప్రశ్నాపత్రం, విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను కూడా జేఎన్టీ అధికారులు వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక్కో ప్రశ్నకు 500 చెల్లించి అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు అంటూ చూసుకోవచ్చు. అభ్యంతరం సరైనదైతే ఫీజు వాపసు చేయడం జరుగుతుంది. సో లేదంటే 500 కోల్పోయినట్టు అంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇక ఇంజనీరింగ్ విభాగం ప్రాథమిక కీని, అదేవిధంగా మాస్టర్ ప్రశ్నాపత్రం, విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను అయితే సోమవారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తారంటూ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. సో ఇది మనకు ఏపీ సెట్కు సంబంధించి అప్డేట్ సమాచారం. అదేవిధంగా బీసీ గురుకులాల్లో డిగ్రీ అడ్మిషన్ల గడువు పెంపు అంటూ చూసుకోవచ్చు. మనకు బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2025-26 అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువునైతే ఈ నెల 15 వరకు పొడిగించినట్టు పేర్కొనడం జరిగింది. సో అప్లికేషన్ చేసుకునే వారుంటే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో పూర్తి వివరాల కోసం అయితే ఆయా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే నిరాఘటంగా 15 గంటల విలేకరుల సమావేశం అంటూ వార్త చూసుకోవచ్చు. సో మైజు ప్రపంచ రికార్డు, జెలెన్స్కీని అధిగమించిన మాల్దీవ్స్ అధ్యక్షుడు అంటూ వార్త చూసుకోవచ్చు. మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ మయీజు సరికొత్త రికార్డు సృష్టించారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 15 గంటల పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారంటూ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో ఇప్పటిదాకా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేరిట ఉన్న రికార్డును తిరగరాశారంటూ ఇవ్వడం జరిగింది. సో కరెంట్ అఫైర్ల భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే టిఫర్లో ఇంజనీరింగ్ మరియు లైబ్రరీ ట్రైనింగ్ అంటూ వార్త చూసుకోవచ్చు. ఇంజనీరింగ్ మరియు లైబ్రరీ ట్రైనింగ్ పోస్టుల భర్తీ కోసం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 17 వరకు పేర్కొనడం జరిగింది. సో ఏజ్ లిమిట్ వచ్చి మెకానికల్కి అయితే 35 సంవత్సరాలు, సైంటిఫిక్ అసిస్టెంట్ మరియు లైబ్రరీ ట్రైనింగ్ అయితే 28 సంవత్సరాలు మించరాదంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో మినహాయింపు ఉంటుందంటూ కూడా చూసుకోవచ్చు. లాస్ట్ డేట్ అయితే మే 17 వరకు ఉంది. అదేవిధంగా ఇండియన్ ఆర్మీలో కూడా టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 29 వరకు ఉంది. ఎలిజిబిలిటీ చూసుకుంటే పోస్టును అనుసరించి సంబంధిత ట్రేడ్లో బీటెక్ లేదా బీఈ పూర్తి చేసి ఉండాలంటూ చూసుకోవచ్చు. వయోపరిమితి మాత్రం 22 నుంచి 27 ఏళ్లకు మధ్య ఉండాలంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో మినహాయింపు ఉంటుందంటూ కూడా చూసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం అయితే joinindianarmy.nic.inలో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి భారత్ ఎర్త్ మూవర్స్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 14 వరకు గడువైతుంది. వయోపరిమితి వచ్చి 30 సంవత్సరాలు మించకూడదంటూ ఇవ్వడం జరిగింది. సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుందంటూ కూడా చూసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ అయితే మే 14 వరకు ఉంది. పూర్తి వివరాల కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం పాటించుకుంటే సిపెట్ అడ్మిషన్ టెస్ట్ 2025 నోటిఫికేషన్ అంటూ చూసుకోవచ్చు. మనకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో దేశవ్యాప్తంగా ఉన్న 30 సిపెట్ కేంద్రాల్లో అడ్మిషన్ టెస్ట్ ద్వారా డిప్లొమా మరియు పీజీ డిప్లొమా, పోస్ట్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకైతే దరఖాస్తులు కోరుతుంది. ఆంధ్రప్రదేశ్ విజయవాడ కేంద్రంలో 150, తెలంగాణ హైదరాబాద్ కేంద్రంలో 300 సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. అర్హులైన స్త్రీ పురుష అభ్యర్థులు 2025 మే 29 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది. కోర్సులు చూసుకుంటే డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్,
అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ డిజైన్ విత్ క్యాడ్కామ్ అంటూ పేర్కొనడం జరిగింది. సో ఈ విధమైన కోర్సులకు అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయండి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 29 వరకు ఉంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అయితే మే 29 వరకు ఉంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే జూన్ 8న కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కోర్సు ప్రారంభం అయితే జూలై 14లో ఉంటుందంటూ చూసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం అయితే cpet.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా రొటీన్కి భిన్నం ఈ డిప్లొమాలు అంటూ ప్యాకేజింగ్ టెక్నాలజీ గురించి ఒక వార్త చూసుకోవచ్చు. హైదరాబాద్ రామంతపూర్లో ఉన్న జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అయితే ప్యాకేజింగ్ టెక్నాలజీ కోర్సును ఆఫర్ చేస్తున్నట్టు చూసుకోవచ్చు. వస్తువు చెడిపోకుండా సురక్షితంగా వినియోగదారుడి చేతికి చేరేందుకు దానికి చుట్టూ కల్పించే రక్షణే ప్యాకేజింగ్ అంటూ వార్త చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన కోర్సు అయితే మనకు రామంతపూర్లోని పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజ్లో అందుబాటులో ఉంది. సో దీనికి సంబంధించిన కొన్ని వివరాలు అయితే అందించడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వారైతే ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. లేదంటే హైదరాబాద్లో ఉన్న వారైతే ఒకసారి రామంతపూర్లోని పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజీకి సందర్శించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా యూజీసీ నెట్ 2025 నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. మొత్తం యూజీసీ నెట్ను 83 సబ్జెక్టులో నిర్వహించడం జరుగుతుంది. సో భాషా సబ్జెక్టు తప్పించి మిగిలిన అన్ని ప్రశ్నాపత్రాలు ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయంటూ చూసుకోవచ్చు. పరీక్ష అందరికీ ఉమ్మడిగానే ఉన్నప్పటికీ ఇందులో మనకు 3 కేటగిరీలు అయితే ఉంటాయి. కేటగిరీ 1 అంటే జేఆర్ఎఫ్, మనకు దీనికి స్టైఫండ్ అయితే ప్రతి నెల అందించడం జరుగుతుంది. సో స్టైఫండ్ పొందుతూ పిహెచ్డీ కొనసాగించవచ్చు. కేటగిరీ 2 అంటే మనకు ఫెలోషిప్ దక్కదు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్కు అదేవిధంగా పిహెచ్డీ ప్రవేశాలకు అయితే అర్హులు. కేటగిరీ 3 అయితే ఓన్లీ పిహెచ్డీ ప్రవేశాలకు అర్హులు అంటూ చూసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 7 వరకు ఉంది. ఎగ్జామ్ వచ్చి జూన్ 21 నుంచి జూన్ 30 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. పూర్తి వివరాల కోసం అయితే ugcnet.nta.ac.inలో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 మేనేజర్ పోస్టులు అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఇందులో అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్కి సంబంధించి 250, అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి సంబంధించి 250 ఉన్నాయి. 30 సంవత్సరాల లోపు ఉన్న ఆసక్తి గల అభ్యర్థులు 2025 మే 20 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్ట్ వారైతే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .co.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇండియన్ మిలిటరీ అకాడమీ టీజీసీ 142 కోర్సులో ప్రవేశాలంటూ వార్త చూసుకోవచ్చు. డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ 2026 జనవరిలో ప్రారంభమయ్యే 142వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాలకు అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతుంది. సో విభాగాల వారిగా సీట్లు చూసుకుంటే సివిల్ నుంచి 8, మెకానికల్ నుంచి 6, సిఎస్ నుంచి 6, ఎలక్ట్రికల్ నుంచి 2, ఎలక్ట్రానిక్స్ నుంచి 6, ఇతర విభాగాల నుంచి 2 ఖాళీలు అయితే ఉన్నాయి. కోర్సును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, బీఈ, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సిఎస్, ఇతర ఇంజనీరింగ్ విభాగాల వారు అప్లై చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ చూసుకుంటే 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలంటూ పేర్కొనడం జరిగింది. స్టైఫండ్ నెలకైతే 56,100 అంటూ చూసుకోవచ్చు. ఎంపిక విధానం అయితే విద్యార్హతలు సాధించిన మెరిట్ మరియు ఇంటర్వ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారంటూ చూసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 29 వరకు ఉంది. పూర్తి వివరాల కోసం అయితే joinindianarmy.nic.inలో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.